కానీ ఇంట్లో చెప్పలేదా ఒక్కసారి కూడా? చెప్పలేదు. అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డ్యాడీ అన్నారు, "నన్ను కాదని మీరు బయటికెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను, చెయ్యను" అంటే ఇక నాకు అదే మైండ్‌లో ఉండిపోయింది. ఎట్లాగో ఒప్పుకోరు నేను చెప్పినా గూడా ఓకే. అంటే అని. ఏం ఇష్యూ మీ గురించి తెలిసినప్పుడా? మా గురించి కాదు. వేరే పక్కన వాళ్ళది తెలిసినప్పుడు వే మీరట్లా చేస్తే ఆహా! నేను ఊరుకోను, పట్టించుకోను అని చెప్పారు డ్యాడీ. ఓకే. అది ఎవరిదో జస్ట్ హ్మ్. మాట్లాడుతున్నప్పుడు మీరట్లా చేస్తే హ్మ్. పట్టించుకోనన్నారు. ఓ 1, 2 టైమ్స్ దొరికింది గూడా. అంటే తెలిసింది వాళ్ళకి మా మా గురించి. అక్కకి ఎక్కువ సార్లు దొరికేది నేను. అవునా? హ్మ్. ఎలా అంటే ఫోను మాట్లాడుతూనా? ఫోను చూసేటప్పుడు. ఫోను చూసేటప్పుడు దొరికేది. దొరికిపోయారు. ఓకే. కానీ అసలు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. మరి చెప్పడానికి ప్రయత్నించకుండా ఆళ్ళు ఒప్పుకోలేదని ఎలా అనగలం మనం? వాళ్ళు ఒప్పుకోరని నాకు కాన్ఫిడెన్స్ ఉండే అక్క. ఎందుకు? ఎందుకు ఎందుకు ఒప్పుకోరు? అనంటే తను వాళ్ళ పూర్ వాళ్ళు. ఓకే. నాది క్యాస్ట్ వేరే. క్యాస్ట్ వేరు. క్యాస్ట్ వేరా? హ్మ్. ఐ మీన్ చెప్పొచ్చా మీకు? చెప్పు. ఓకే. మేము గౌడ్స్, వాళ్ళు మున్నూరు మున్నూరు కాపు పటేల్స్. 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 మా బయోలో ఫస్ట్ అదే ఉంటది. హుహు. మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని కొంచెం సపోర్ట్ చేద్దామన్న థాట్‌లో మేము అట్లా పెట్టేసినాం. అట్లా బయోలో కూడా అట్లా పెట్టుకున్నాం. సో, ఇంటర్ కాస్ట్ అని ఒప్పుకోరని హ్మ్. ఫిక్స్ అయిపోయినారు. మళ్ళీ పూర్. బాగా పూరా? మేము పూర్. ఓకే. బాగంటే బాగా పూర్. మాకేం లేదు. ఓకే. ఫినాన్షియల్‌గా మేము స్ట్రగుల్ స్ట్రగుల్ అవుతున్నారు ఇంట్లో. అవుతున్నాం. అందుకని ఒప్పుకోరని ఫిక్స్ హ్మ్. అయిపోయినారు. అప్పుడు అందుకని చెప్పవసరం లేదు. నేను చెప్పినా ఒప్పుకోరు అవును. అని ఒక క్లారిటీ తెచ్చేసుకొని మీరే బయటకొచ్చారు. మనకు అర్థమైపోద్ది ముందడిగేసాను. కదా మన పేరెంట్స్ గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది. కానీ అంటే నేను ఎంతసేపు మీ వైపే మాట్లాడలేను గదా! హ్మ్. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మా అమ్మ, నాన్న అంటే 18 సంవత్సరాలో, 19 సంవత్సరాల్లో హ్మ్. ఇష్టపడి ఇష్టంగానో పెంచుకోవడానికి, చదివిచ్చడానికి మీ నాన్న ట్రాక్టర్ చేస్తున్నారు. అమ్మ అవును. పిండి చేస్తుంది. మీరు కూడా ఫుల్ ఏదో రిచ్ కాదు గదా! హ్మ్. ఆలోచించలేదా? నేను ఇట్లా ఎళ్ళిపోతే వాళ్ళేమనుకుంటారు? ఆలో మా అక్క పరిస్థితి ఏంటి? నా వెనక మా అక్క ఉంది గదా! అని. ఆలోచించా అక్క. ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటది మా పేరెంట్స్‌ని అనుకున్నా. నేను లవ్ చేసి తనని ఇష్టపెడితే ఒకరి లైఫ్ ఆగం చేసిందాన్ని అయితా అని హ్మ్. ముందు స్టెప్ ఏసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను. ఇక్కడ లైఫ్ ఆగమవుతది. అక్కడ వాళ్ళు మాత్రం పరువు అని జెప్పి ఇంట్లో కూర్చొని ఉంటారు గదా! వాళ్ళ లైఫ్ అది ఆగమవ్వదా? కొద్ది రోజులు ఆలోచిస్తారక్క. తర్వాత అక్క చూసుకుంటది గదా అన్ని. అక్కని మాత్రం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అక్కకి పెళ్లి సంబంధాలొస్తే ఆళ్ళ చెల్లి ఇట్లా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకి పెళ్లి సంబంధాలొస్తాయా? అంటే తనకి కొంచెం ముందు సెట్ అయ్యి ఉండే ఫ్యామిలీలోనే. హ్మ్. అది సెట్ అయ్యాక అంటే మేము అన్నీ ఆలోచించినాం మేము. పెళ్ళికి హ్మ్. ముందు నేను అడిగిన. ఇప్పుడు తెలిసేటోళ్ళకి తీసుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ ఫేస్ చేస్తామంటే చేస్తా అన్నది. మిస్ అవ్వరా? అంటే పోనీ నిజంగానే అట్లా ఆలోచించుకొని మా అక్క చూసుకుంటది అమ్మా నాన్నలని అనుకోని హ్మ్. వచ్చేసారు. మీరు మిస్ అవ్వరా? అమ్మ వాళ్ళతో మాట్లాడడము, నాన్నతో టైమ్ స్పెండ్ చేయడము. అంటే మిస్ అవుతా అక్క. కూతుర్లందరూ ఏడుస్తది. ఎప్పుడు 1 మంత్‌కోసారి అట్లా గుర్తొచ్చి నాకు చెప్తది. నన్ను పట్టుకొని ఏడుస్తది. నువ్వు ఫోన్ మాట్లాడమంట. మళ్ళా చేస్తే మనల్ని అన్నయ్య తిడతారు అని, తిడతారా? నన్ను తిడతారని ఫోన్ మాట్లాడదు. ఓకే. మిమ్మల్ని తిట్టారా ఎప్పుడైనా అట్లా? ఒక వీడియో వైరల్ అయింది అట్లనే. హ్మ్. హ్మ్. తను ఏడుస్తుంటే వీడియో తీసిన. అంటే ఆ! ఫోన్ మాట్లాడింది. ఒకసారి మామూలుగా మాట్లాడింది. తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేసారు వాళ్ళు. హ్మ్. తిట్టడం వల్ల తను ఏడ్చింది. ఓకే. నన్ను తిట్టినా పర్లేదు, ఆయన తిట్టకండి అని ఏడ్చింది. అది నేను చిన్న వీడియో తీసిన. అది నేను కొన్ని విషయాలు చెప్పిన. ఇప్పుడు మనం ఏమని పెళ్లి చేసుకున్నాం, లైఫ్‌లో ఎన్ని కష్టాలొచ్చినా బతకాలని ఫిక్స్ అయినాం. ఆ విషయంలో నేను మోటివేట్ చెప్తుంటే ఆ వీడియో తీసిన. అది పెట్టిన అది వైరల్ అయింది. ఆ వీడియో నుంచి ఇంకా వీడియోస్ అన్నీ బాగా వైరల్ అయినాయి. ఓకే. ఇప్పుడు అంటే బయటకొచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. సైలెంట్‌గా ఉంటే సరే పోన్లే అట్లే పోయారనుకుంటారు. వీడియోస్‌లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవ్వదా వాళ్ళని? అంటే నేను తప్పనట్లేదు మీరు పెళ్లి చేసుకోవడం. నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. పేరెంట్స్‌గా చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఉండేవాళ్ళు అందరూ ఇట్లా ఎళ్ళిపోయింది నీ కూతురు అని ఒక మాట అంటారు. వాళ్ళు రోజు మొహం చూపియాలి. ఎళ్ళిపోయి ఇంకా వీడియోస్ చేస్తుంది. మా మా బతుకు ఇంకా మమ్మల్ని బతకనీదా అనే క్వెషన్ వాళ్ళకి గూడా వస్తది గదా! అనిపిస్తుందా? అవునక్క. ఎందుకంటే మా లైఫే అది గదక్క. వీడియోస్ తన బ్యాక్‌గ్రౌండ్ అదంతా అదే తనది వీడియోస్. గోలే అదుంది హ్మ్. గాబట్టి. అయితే మేము కూడా అనుకున్నాం. మాకు కూడా చాలా మంది చెప్పిర్రు. హ్మ్. అరే! మీరు ఇట్లా చేయడం కరెక్టా? వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి బాధపడుతుంటారు కదా రోజు. హ్మ్. మీరు మంచి వీడియోలు చేయొచ్చు, గలీజ్ వీడియోలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళకి తలుగుతాయి, వాళ్ళకి ఇబ్బంది అయితది అని అన్నారు. మేము కూడా ఆలోచించినాం. ఒకవేళ అట్లనే ఆలోచించుకుంటా పోతే ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు లైట్ తీసుకోవచ్చు మమ్మల్ని అని మర్చిపోతారేమో. హ్మ్. అదే 1 ఇయర్ మేము వేస్ట్ చేసుకునే వాళ్ళం అయితాం. మాకు ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనే చేసినాం. ఏదైతే వాళ్ళు ఏం బాధపడినా ఒక 4, 5 నెలలు బాధపడతారు. లేదు నా బిడ్డ కాదు చనిపోయింది అని అనుకుంటారు. లేకపోతే ఇంకా సంథింగ్ ఏదో అంటారు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత సేమ్ ఇప్పుడున్న సిట్యుయేషన్ వాళ్ళకి అప్పుడు ఉంటదంటే ఉండదు అని మేము అనుకున్నాం. మేము వీడియోలు చేయకుండా ఒక 1, 2 ఇయర్స్ ఉండి ఏదన్నా నేను ఏం పని చేసినా 15,000, 20,000 వస్తాయి. ఆ 20,000 తోటి మేము బతుకుతామా? ఇప్పుడు నా గోల్ నేను ఒక 2 ఇయర్స్ పక్కన పెట్టినా ఇవన్నీ ఆలోచించుకొని
ముందడుగు వేసినాము, ఏదైతే అదైంది. ఉమ్. అనగా వీడియో వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి నన్ను వీడియోస్ చేసుకో చేయొద్దు ఇట్లా అని చెప్పాను. ఏం అమ్మ చెప్పారు చెప్పు నాన్నలా? మొత్తం పూర్తిగా ఏం చెప్పారు? వీడియోస్ చేయొద్దు, నువ్వు అట్లా వీడియోస్ చేస్తే మొత్తం వైరల్ అవుతున్నాయి, అందరు చూస్తున్నారు, మేము ఎట్లా ఫేస్ చేయాలంటే నేను మా పేరెంట్స్కి చెప్పిన, అదే మా లైఫ్ వీడియోస్ చేస్తాం అంటే బ్యాడ్గా ఏం చేయట్లేం కదా అంటే సరేలే అన్నట్టు ఒప్పుకున్నట్టు మాట్లాడారు. ఇక. లేదు ఏం చెప్పారు? నన్ను చేయమన్నారు కానీ ఆమెను ఆ, చేయమనలే. నువ్వు ఇన్వాల్వ్ కాకు, చేసుకుంటే తనని చేసుకోమని చెప్పు అని అన్నారు. ఉమ్. లేదు నేనుంటేనే కపుల్ వీడియోస్ లాగా చేస్తున్నాం మేము, అది తప్పనిసరి అని నేను చెప్పేసాను మా పేరెంట్స్కి. ఇక అప్పటి నుంచి మాట్లాడారు. ఇక మాట్లాడలేదు అప్పటి నుండి ఫోన్ చేయట్లేదు. ఓకే. సో వాళ్ళకి ఇష్టం ఉండింది పాపం. నేను వీడియో చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. కానీ నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే అని తను అన్నారు. కనపడితే చాలా మంది చూసి ఇబ్బంది పడతారు కదా అని. అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ఇంటికి పిలిచే అవకాశం ఉండింది అప్పుడు కదా. తను మాత్రమే వీడియోస్ చేసుకుని ఉండి నన్ను తను- రమ్మన్నారు కానీ తనని వద్దన్నారు, వచ్చి ఇక్కడే సెటిల్ అయిపో, వద్దు మ్మ్. తర్వాత చేసుకుందులే అని అన్నారు. కానీ అప్పుడు తన మైండ్ సెట్ అయినా మారొచ్చు, నా మైండ్ సెట్ అయినా మారొచ్చు అని. ఓకే. లేదు నేను రాను అని. ఆహా, అంటే పెళ్లి మేము చేస్తాం తర్వాత ఉమ్. వచ్చి ఇక్కడ అన్నారు ఈ మాటలు. ఉమ్. వచ్చాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు నమ్మరుగా. వీడియో తీయడం కోసం ప్రయత్నం చేస్తారు, అందరికీ తెలిసిన విషయం. బయట విలేజ్లలో ఎట్లుంటుందంటే మళ్ళీ పెళ్లి చేసాం రా అని తీసుకెళ్తారు, తర్వాత అన్నీ తెలిసిన విషయం. తనకు కూడా అర్థమైపోయింది, ఉమ్. పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్పేసింది, ఓకే. మళ్ళీ రాము అదే అని చెప్పేసింది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? పెళ్లి మ్యారేజ్ చేసుకుని చేసుకున్నాక స్టేషన్కి వెళ్ళిపోయాము. మీరే డైరెక్ట్ గా వెళ్ళారు? ఉమ్. ఓకే. ఏం జరిగింది చెప్పు పోలీస్ స్టేషన్ లో. స్టేషన్కి వెళ్ళాక మా పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే, మా పేరెంట్స్ సంబంధం లేదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోమని చెప్పండి అనేసి అన్నారు. లెటర్ రాపించుకున్నారు, ప్రొటెక్షన్ లెటర్ మ్మ్. రాపించుకున్నాక మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతాం, మేము మా కూతురుతో మాట్లాడతాం అంటే సరే. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మ్మ్. సరే అని 1 డే గ్యాప్ తీసుకొని మేము వెళ్ళినాం. వెళ్ళినాక కొంచెం బతిలాడినట్టు చేసిర్రు, రారాదు 4 years తర్వాత చేస్తాం అక్క మ్యారేజ్ అయిపోయాక అన్నారు. కానీ లేదు, అప్పుడు ఎవరి మైండ్ సెట్ అయినా మారొచ్చు ఇట్లా అంటే, లేదు మేము పేపర్ రాపిస్తాం పోలీస్ స్టేషన్లోనే అంటే, లేదు నేను రాను అని చెప్పేశాక సరే అని అన్నారు. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద తాతల ఆస్తి అంత కానీ లైట్ తీసుకో, అంతే చెప్పడం ఎందుకులే పాపం. వాళ్ళని ఇప్పటికే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాం, ఇక వాళ్ళు హట్ అవుతారు, ఇప్పటికే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము చేసిన తప్పు ఒప్పో మా వారికి ఉంటుంది, వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయదు మనం. మీరు చెప్పండి పోనీ, తప్ప ఒప్ప? నా సైడ్ నుంచి అయితే నేను ఒప్పు అనుకుంటానా, నేను వాళ్ళ ప్లేస్ లో ఉంటే తప్పు అనుకుంటా, వాళ్ళ ప్లేస్ లో నేను ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తా. కానీ తప్పనే సిచ్యువేషన్. ఇక అంటే మీరు అన్నది కూడా కరెక్ట్, ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చేసుకోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత సిచ్యువేషన్ అట్లా ఉంటుందా అనేది క్వశ్చన్ ఇక్కడ. ప్రేమించుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వెయిట్ చేసి వాళ్ళ పెద్దల అంగీకారంతో చేసుకొని ఉంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు పిల్లలు పుడతారు, రేపు ఒక బేబీ అవును. వస్తుంది, అటు పోవడానికి అసలు ఛాన్సే ఉండదు. ఉన్నది. వాళ్ళకి మనవరాలో మనవడో అవుతారు, చూసుకోవడానికి ఛాన్స్ లేదు, వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంట్లో బోల్డ్ అన్ని చేయాల్సి వస్తుంది, అవి ఇవి పెద్దలు ఏవో చేస్తారు. ఒక్కటైనా అవుతుందా అమ్మాయికి? అన్నీ మీ అమ్మ ఒక్కరే చేయాలి. అటు సైడ్ ఏదో వెళ్ళడానికి ఉండదు, చూడడానికి ఉండదు, అవ్వడానికి ఉండదు. మనవడని చెప్పి ఒక చైనో మనవరాలను ఇంకేదో పెట్టేదానికి ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు అట్లా అనుకొని మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, అవన్నీ గ్యారంటీ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం. మాకేం కాన్ఫిడెన్స్ ఉందంటే, నేను అంటే ఒక 2-3 సంవత్సరాలు స్కూల్లో కాలేజీలో పెళ్లి లవ్ మ్యారేజ్ కాదు, నేను చిన్నప్పటి నుంచి చూసుకుని మాకు కొంచెం అవగాహన ఉన్నది ఒకరి మీద ఒకరికి. ఆమె భరిస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఏదైనా ఇప్పుడు నన్ను చూసుకుంటా ఉండగలుగుతుంది, అంటే అంత కనెక్ట్ అయింది నాకు. అంటే మా ఇద్దరు కన్వర్సేషన్ అంత బాగుండేది, ఓకే. ఎప్పుడు మాట్లాడుకున్నా. ఏం మాట్లాడుకునే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోయారు? బయట విషయాలే, బయట జరిగే విషయాలు, సొసైటీలో ఏమేమి society జరుగుతాయి ఇవన్నీ అవన్నీ మాట్లాడుకునేది. మాట్లాడుకునేది. తనకు కూడా కొంచెం నాలెడ్జ్ అట్లనే ఉంది. ఇప్పుడు ఆమె ఇట్లా కెమెరా పెట్టడం వల్ల భయంతో మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా కెమెరా ఫేస్ చేయలేదు. ఓకే. ఇప్పుడు కూడా అంత కరెక్ట్ చెప్పట్లేదు, మాట్లాడదు అంటే తనకు అంత అలవాట్లేదు. నేనేదో మొబైల్ పెట్టి ఇట్లా వీడియో తీస్తుంటే తనకు కొంచెం అలవాటు చేసుకుంది. ఓకే. ఏదో ఇక ఫ్లోలో చెప్పేసి అంటారు, రాగం పాడినట్టు ఏదో బుక్ చదివినట్టు చదువుతా ఉంటది. డైలాగ్స్ కూడా ఏమైనా చెప్పమంటే ఒక్కటే చదువుతా ఉంటది. ఇక కాదే కొంచెం ఆగి నువ్వు ఫీల్ అయ్యి చెప్పు, నువ్వు ఫీల్ అయినట్టు చెప్తే కొంచెం కనెక్ట్ అవుతుంది. అట్లా ఒక 100 వీడియోల వరకు అన్ని డిలీట్ చేసిన. షూట్ చేయడం అంటే మంచి కంటెంట్, యాక్టింగ్ చేసే కంటెంట్ వీడియోలు షూట్ చేయడం, ఎడిట్ చేయడం, మంచిగా నాకు నచ్చకపోవడం, మళ్ళీ డిలీట్ చేయడం. అవి మంచిగా ఉండే వీడియోస్, మంచి కంటెంట్. అవి ఉన్నాయి. ఫ్యూచర్లో నెమ్మదిగా సొసైటీకి ఉపయోగపడేవి, పేరెంట్స్కు వాళ్ళకి సపోర్ట్గా, లవర్స్కి సపోర్ట్గా కొన్ని కంటెంట్స్ తీసి మేము అట్లా పెట్టుకుందామని ప్లాన్ చేసాం. తన యాక్టింగ్ అందరూ కాదండి, మీకంటే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంది, అవగాహన ఉంది కాబట్టి ఓకే. ఆమెకు లేదు, రాదు, నేర్చుకుంటారు చిన్నగా పాపం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, తను ఎర్లీ మార్నింగ్ లేచి ఆమె పని ఆన్ చేసుకొని కాలేజ్కి రెడీ అయ్యి వెళ్ళడం, నాకు వీడియోస్కి సపోర్ట్ చేయడం, మళ్ళీ వచ్చి ఆమె పని చేసుకోవడం,
మళ్ళా నేను ఏదైనా అప్సెట్ అయినా ఇప్పుడు ఈ మధ్యలో ఒక 6 మంత్స్ మాకు కొంచెం చిన్న చిన్న కష్టాలు. హ్మ్. అయినా కూడా నాకు వెనకాల బ్యాక్ బోన్‌లాగా ఉండడం. ఇవన్నీ మాది మేము చూసుకున్నాం. మాకు హ్మ్. బయట నుంచి కూడా ఏం పెద్దగా ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేరు. హ్మ్. కాకపోతే కొందరున్నారు మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని నమ్మిర్రు వాళ్ళు. ఓకే. చాలా మంది నమ్మలే. ఎందుకంటే నమ్మరు. చాలా మంది విడిపోతారు. మనం చూస్తలేమా బయట? హ్మ్. ఫుల్ మంది హ్మ్. రిచ్ పీపుల్స్ ఒక 10 సంవత్సరాలు లవ్ చేసుకొని మాకు కూడా గ్యారంటీ ఏం లేదు. కానీ మేము ఇప్పుడు గట్టిగా చెప్పగలుగుతాం. మేము కలిసి ఉంటాం, బతకగలుగుతామని. హ్మ్. మా కాన్ఫిడెన్స్ ఉన్నది. 10 సంవత్సరాలు కలిసిమెలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా గ్యారంటీ లేదు. హ్మ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కూడా గ్యారంటీ లేదు. అట్లా అందరూ అనొచ్చు. కామెంట్ కూడా ఏం పెడతారు? మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము మంచిగుంటలేమా? మేము ఒప్పించుకొని చేసుకోలేదా? అట్లా కూడా అంటారు. హ్మ్. అందరికి అన్నీ సెట్ కావు నేనంట. మనం అందరికి నచ్చం కూడా. ఇప్పుడు మా వేలో మేము ఏదో చేస్తున్నాం. మేము ఎవరిని మోసం చేయట్లేదు. హ్మ్. ఎవరిని ఇబ్బంది పెడతలేదు. మీరు సొసైటీకి ఏం చెప్తున్నారని అంటారు మా వీడియోస్ చూసి. హ్మ్. అరే! మేము ఒక ఫన్నీగా మా మా జీవితాన్ని, మా అనుభవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేత్తాన్నాం. అది మీకు నచ్చితే చూడండి. హ్మ్. నచ్చితే లైక్ చేయండి. మీకు బ్యాడ్ అనిపిస్తే కామెంట్ పెడుతున్నారు. దానికి మేము రివర్స్‌గా కూడా ఏం పెద్దగా మాట్లాడతలే. హ్మ్. ఏమన్నా ఉంటే వీలైతే డిలీట్ చేస్తున్నాం. లేకపోతే సైలెంట్‌గా ఉంటాం. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మేము చూస్తాం. వాళ్ళు పెట్టేవి కూడా చూస్తాం. ఎవ్వరిని మేము ఇబ్బంది పెట్టట్లేం. మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. హ్మ్.